క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామములో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈనాటి వాక్య ధ్యానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. యూదులు కాకియే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతుని తెలుసుకున్నట్లు చేసేదను. బలహీనులైన విశ్వాసుల కొరకు దేవుడు ఇస్తున్న వాగ్దానం. ఫిలదెల్ఫియా సంఘం చాలా చిన్నది, బలహీనంగా కనిపించింది. కానీ దేవుడు ప్రశంసించిన 2 సంఘాలలో ఫిలదెల్ఫియా సంఘం ఒకటి. ఈ లోకంలో బలం ఉన్నవారే ముందుకు వెళ్తారు, విజయం సాధించగలుగుతారు అని చాలా మంది అనుకుంటారు. కానీ పరిశుద్ధ లేఖనాలు మనకు అనేక సార్లు జ్ఞాపకం చేస్తున్నది విశ్వాసమే దేవునికి ఇష్టమైన బలం. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి దేవుడు చెప్తూ ఇక్కడ ఒక మాట అంటున్నారు. నీకున్న శక్తి కొంచెమే, అయినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఫిలదెల్ఫియా సంఘం మరి ఈనాడైతే గనక ఆసియా మైనర్లో, మనము టర్కీ అంటాం కదా, ఆ ప్రాంతంలో ఉన్న సంఘం ఇది. భూకంపాలకు ప్రసిద్ధి చెందిన సంఘం. నగరం తరచూ కూలిపోవడం, ప్రజలు భయంతో జీవించేవారు. అస్థిరత మధ్య, స్థిరం లేని పరిస్థితుల మధ్యన ఉన్న సంఘం. మతపరమైన తిరస్కరణ ఎక్కువగా ఈ సంఘం చవి చూచినట్లుగా ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. అనేకమైన ఒత్తిడులు వారి జీవితాల్లో ఈ విశ్వాసులు, ఈ సంఘ విశ్వాసులకి ఎదురైనప్పటికీ కూడా వారు ఎక్కడక్కడ వాక్యాన్ని విడిచిపెట్టలేదని ప్రభు వారిని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అంటే దేవుడు బలవంతులను కాదు, నమ్మకస్తులను దేవుడు ఘనపరిచే దేవుడై ఉన్నాడు. ఈ సంఘానికి కొంచెమే బలం, శక్తి కొంచెమే, కానీ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన సంఘం. సంఖ్యలో చిన్నది, నిజానికి ఎలాంటి గుర్తింపు లేదు, అయినా కానీ భక్తిలో రాజీ పడిన భక్తి కలిగిన వారుగా ఆ సంఘస్థులు మనం చూస్తున్నాం. మతపరమైన తిరస్కరణ వీరు ఎదుర్కొనేవారు. 3వ అధ్యాయం 9వ వచనం ప్రకటన గ్రంథంలో, తాము యూదులు కాకయే యూదులని అబద్ధమాడు సాతాను సమాజపు వారు అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు. అంటే దేవుని పేరుతోనే హింస. అత్యంత బాధాకరమైన విషయం కదా. నిజమే, మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మనం నిలబడాల్సి వస్తూ ఉంటుంది. యోహాను సువార్తలో ప్రభు అందుకే ముందుగా చెప్తారు, వారు మిమ్మల్ని సమాజం అందరిలోని తీసుకుని వెళ్తారు. మిమ్మల్ని చంపు ప్రతి వాడు కూడా తను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం వచ్చింది అని. గనుక కొన్నిసార్లు మన సహనానికి పరీక్ష జరుగుతూ ఉంటుంది. నిలబడాలి అంటే సహనం అవసరం. వెనక్కి తగ్గే అవకాశం ఉన్నా ఈ సంఘస్థులు వెనక్కి తగ్గలేదు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, కిరీటాలు పొందుకోవాలి అంటే శోధనలో నిలబడాలి. మరొకసారి ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం అద్భుతమైన వాస్తవాన్ని ఈ సంఘం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వీరికి ఇస్తున్న ప్రశంస, తలుపు తెరిచిన వాగ్దానం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచాను. ఇది సేవకు, సాక్ష్యానికి, దేవుని యొక్క చిత్తానికి ఒక తలుపు తెరవబడి ఉంది. మనుషులు మూసేసిన తలుపులు చాలా ఉంటాయి, కానీ ఒక్కసారి దేవుడు తలుపు తెరవగా దానిని మూయగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఇది మనలో అనేక మంది మన జీవితాల్లో మనం కలిగి ఉన్న సాక్ష్యం ఇది. ఫిలదెల్ఫియా సంఘం నిజమే. మరి ఈ రోజున ఈ తరం కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న చక్కటి వర్తమానం. అనేకమైన ఒడిదుడుకుల మధ్య వ్యతిరేకతల మధ్యన మనుష్యులు అసూయ భావాల చేత తామే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు అనుకునే వ్యక్తుల ద్వారా మనం ఎదుర్కొనే సమస్యల్లో, ఒత్తిడిలో మనం ఎలాగున దేవుని కొరకు నిలబడాలి అన్నది. బలంగా మనం పైకి కనిపించడం కాదు, కానీ నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ సంఘం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. నిజానికి ఈ రోజుల్లో చాలా మంది ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే, లైక్స్ ఎక్కువ వస్తే, లేదా చేసిన ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఎక్కువ మందికి రీచ్ అయితే అదే విజయం అని భావించే తరంలో మనం ఉన్నాం కదా. కానీ సైలెన్స్ విత్ ఇంటిగ్రిటీ ఈజ్ ఎ పవర్ఫుల్. సత్యాన్ని కలిగి ఉండి
మౌనంగా ఉన్నా అది చాలా శక్తివంతమైంది. చాలాసార్లు ఎక్కువగా మాట్లాడితే, గట్టిగా అరిస్తే అది గెలుస్తుంది అనుకుంటారు. కానీ ఈ సంఘం ద్వారా దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని మన ముందు ఈ రోజున తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజున మనం నివసిస్తున్న సొసైటీ కాంప్రమైజ్ అయిపోతున్న కల్చర్ మధ్యన బ్రతుకుతున్న వారంగా మనం ఉన్నాం. ఆలోచించండి. అంత సీరియస్ అవసరమా అనే ప్రశ్నలు మనకు వినబడతా ఉంటాయి కదా. ఇంకా చాలా మంది ఈ రోజున క్రైస్తవ్యాన్ని, భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనుకుంటున్నారంటే కన్వీనియన్స్ బేస్డ్ క్రిస్టియానిటీ మనుషుల మధ్యన మనం ఉన్నాం. ఈ రోజున అన్నీ అనుకూలంగా ఉంటే అప్పుడు అది భక్తిలో ముందుకు సాగడం, క్రైస్తవులు అనిపించుకోవడానికి ఇష్టపడడం. కానీ ఈ ఫిలదెల్ఫియా సంఘం చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్న సంఘం. శక్తి కొంచెమే, కానీ వాక్యాన్ని ఏ రోజు కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళు సత్యం కొరకు ఒంటరిగా నిలబడిపోయింది. దానిని దేవుడు కనపరిచే దేవుడు. ఈ రోజున దేవుని యొక్క కార్యాల కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, సాక్షిగా నిలబడడం కొరకు మీరు చాలా మంది ఒకవేళ ఒంటరిగా ఉండిపోయినా భయపడమాకండి. దేవుడు మీ విశ్వాసాన్ని ఆయన ఘనపరిచే దేవుడు. ఈ సంఘం యొక్క బలహీనతను దేవుడు తిరస్కరించలేదు. దేవుడు అడుగుతున్నది ఒకటే, నీ దగ్గర ఎంత బలం ఉంది అని కాదు, నీవు నమ్మకంగా ఉండగలవా? ఇది ఈ రోజున మనల్ని కూడా దేవుడు వేసే ప్రశ్న. వారి దగ్గర శక్తి లేదు, కానీ నమ్మకంగా నిలబడ్డారు. దేవుని దగ్గరికి పర్ఫెక్ట్గా మనం రావాల్సిన అవసరం లేదు, కానీ హానెస్టీగా రాగలిగితే సరిపోతుంది. సంపూర్ణంగా అంటే చాలా భక్తిపరులు కాదు దేవునికి కావాల్సింది, నమ్మకస్తులు దేవునికి కావాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 40:29 ప్రభు అంటాడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చటం వాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు కూడా ఆయనే. మనకు శక్తి లేకపోయినా పర్వాలేదు, దేవుడు మనకు బలాన్ని ఇస్తాడు. అయితే నమ్మకత్వాన్ని మాత్రం మనం కనపరచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నారు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అవును, దేవుడు మన కొరకు ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ద్వారాలు తెరవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ యొక్క సంఘానికి దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానం, నీదిగో నీ ఎదుట నేను తలుపు తెరిచిన్నాను, దానిని ఎవ్వరు కూడా మూసివేయలేడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీలో అనేక మంది చాలా రిజెక్షన్స్లో ఉండొచ్చు. జాబ్ రిజెక్షన్స్ కానీ, లేదంటే రిలేషన్షిప్స్లో ఫెయిల్యూర్స్, కెరీర్ అన్సర్టెనిటీలో, వీసా ఇష్యూస్, కుటుంబ సమస్యలతో, ఉద్యోగాలు లేక ఎక్కడికి వెళ్ళినా సరే వ్యతిరేకత ఎదుర్కొనే స్థితిగతుల్లో మీరున్నా. కానీ ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, దేవుడు తెరిచిన తలుపుని ఎవ్వరూ కూడా మూసివేయలేరు. మీ జీవితంలో చాలాసార్లు మనుషుల ముందు అవమానించబడతా, తగ్గించబడతా, తృణీకరించబడతా ఉన్నారా? భయపడమాకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పకుండా ఆయన తన బిడ్డల్ని హెచ్చించే దేవుడు. చాలా యవనస్తులు ఈ రోజున ఉద్యోగాల విషయంలో అలసట చెందిపోతా ఉన్నారు. మీ యొక్క ప్రొఫైల్స్ని లింక్డ్ఇన్ మూసివేసినా కానీ గుర్తుపెట్టుకోండి, హెవెన్స్ డోర్స్ ఆర్ ఓపెన్. దేవుడు పరలోకపు ద్వారాలు నీ కొరకు తెరిచి ఉంచాడు. ఈ లోక ద్వారాలు మూయబడినప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు చూడండి, మన జీవితాల్లో మనం ఎదుర్కొనేవి, మనము ఆశించేవి ఆలస్యం కావచ్చు, కానీ అది కేవలము దేవుడు నీకు కొంత గైడెన్స్ ని నడిపించడానికి ఆ సమయాన్ని దేవుడు వాడుకుంటా ఉన్నాడు అన్న విషయాన్ని మాత్రము మర్చిపోమాకండి. నీకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. 3:11 ఇదే ప్రకటన గ్రంథం 3:11 గట్టిగా పట్టుకోండి, విడిచిపెట్టకండి. విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, భక్తి జీవితాన్ని విడిచిపెట్టద్దు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టద్దు. దేవుని సమయం కోసం వేచి ఉందాం. ఎందుకంటే ఇదిగో నేను నిన్ను ప్రేమించి ఉన్నానని వారు తెలుసుకుందరు. నిజమే, యెషయా గ్రంథం 60:14 నిన్ను బాధించిన వారి యొక్క సంతానపు వారిని ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నేను తృణీకరించిన వారు నీ పాదముల మీద పడెదరు. ఎంత అద్భుతమైన వాక్య భాగాలు మన కొరకు ప్రభు రాసి ఉంచాడో ఆలోచించండి. కాపాడే వాగ్దానం ఏంటో తెలుసా? శోధన కాలంలో దేవుని యొక్క రక్షణ, అద్భుతమైన వాగ్దానం దేవుడు మరి ఈ సంఘాన్ని ద్వారా దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు 3:12 అంటాడు, ఇదిగో నేను ఒక స్తంభముగా చేశాను. అంటే ఏంటో తెలుసా? భూకంపాలతో నింపబడిన ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు స్థిరత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. స్తంభము అంటే స్థిరత్వం, కదలనిదిగా నేను చేస్తానంటున్నాడు. మీ చుట్టూ చాలా వ్యతిరేకతలు ఎదురవ్వచ్చు, నిలబడే శక్తి లేని పరిస్థితులు ఈరోజు మీరు ఉండొచ్చు. నిన్ను కదిలించే పరిస్థితులు అనేకమైనవి ఈ రోజున మీరు ఎదుర్కోవచ్చు. అయితే ప్రభు చెప్తున్న వాగ్దానం ఒకటే, ఇదిగో నిన్ను ఒక స్తంభముగా నేను చేస్తా ఉన్నాను. శక్తి కొంచెముగా ఉన్నా, బలము కొంచెమే ఉన్నా, అనేక బలహీనతలతో ఉన్నా నమ్మకంతో నిలబడండి, ఓపికతో నిలబడండి. నిశ్చయంగా దేవుడు మీ విశ్వాసాన్ని ఆయన ఘనపరిచి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఇచ్చిన అద్భుతమైన ప్రశంస తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో కూడా ప్రభు అనుగ్రహిస్తాడు.
బలహీనత ప్లస్ నమ్మకం దేవుడు ఘనపరిచే ఒక సాధనం. ఆ రీతిగా మీరు మారగలుగుతారా? ఈరోజు చాలా మంది ఈ వాక్యం వింటున్న వారు అలసిపోయి ఏముందులే ఇంకా జీవితం అనుకుంటున్నారేమో, ఎక్కడికి వెళ్ళినా తిరస్కారం అనుకుంటున్నారా? చిన్నవారంగా పేదవాళ్ళంగా అనుకుంటున్నారా? నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో. తప్పకుండా దేవుడి నిన్ను ఘనపరిచే సమయం ఆసన్నమైంది. దేవుడు నీతో ఉన్నాడని, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన ఎన్నికలో నీవు ఉన్నావని అనేక మంది తెలుసుకోబోతా ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి, ముందుకు సాగుదాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృంగుబాటులో ఉన్న ఫిలదెల్ఫియా సంఘంతోనూ మాట్లాడుచున్న దేవుడివయ్యా, శక్తి కొంచెమే, ధైర్యం ఇచ్చేవారు లేరు, బలపరిచేవారు లేకపోయినా నీ కొరకు వాక్యమును పట్టుకుని ధైర్యంగా నిలబడ్డారయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ రోజున అనేక మంది వాక్యం వింటున్న వారిలో ప్రభా సమస్యలనే వలయం, తృణీకారము ప్రభా, హృదయంలో తెలియని లోటుతో ప్రభా కృంగిపోతా ఉన్నారు ప్రభా. నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కలిగిన దానిని ప్రభా గట్టిగా పట్టుకున్నట్టు నేర్పించండి తండ్రి. నమ్మకంగా నీ ఎదుట నిలబడడానికి సహాయించు. బలహీనతలో ప్రభా మా చేతుల్ని మీరు బలపరచమని అడుగుతున్నాం. మా కొరకు నువ్వు తెరిచిన తలుపులు అనేకమైన తండ్రి, నీకు స్తోత్రాలు. అవును, ఎవరు నువ్వు వేయలేని ద్వారాలు మా కొరకు నువ్వు తెరిచే దేవుడు, నీకు వందనాలు. ఇగో ప్రభా, ఈ ప్రజల ముందు లోకంలో ప్రభా సాక్షులుగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అన్న విషయం అనేక మందికి తెలుసుకుని లాగున తండ్రి నాయన, మా ఆశీర్వాదాన్ని నువ్వు బహిర్గతం చేయబోతా ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. మా బలం కాదు ప్రభా, ఇదిగో నీవే గొప్ప దేవుడు కనుక తండ్రి, నీ శక్తి చేత మాత్రమే ఇది జరుగుతుంది కనుక నీ కృపా హస్తాలకి వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా మేము అప్పగిస్తున్నాం. నిశ్చయంగా బలపరచమని అడుగుతున్నాం. నీ ఆశీర్వాదాలతో నేను బిడ్డలు నింపండి, ధైర్యంతో నింపండి ప్రభా. ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభా ధైర్యంతో నిలబడగలిగిన శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించమని, కుటుంబాలను దీవించండి. బిడ్డల చుట్టూ నీ కంచెవే, చేస్తున్న ఉద్యోగాలను, చేతి పనులను, వ్యాపారాలను మీరు దీవించండి. ఆరోగ్యంతో బలంతో శక్తీకరించండి అయ్యా. ఈ వాక్యం ఎక్కడ ఉండి ఏ పరిస్థితుల్లో ఉండి వింటూ ఉన్నారు దేవా, నిశ్చయంగా నీ ప్రభావంతో నీ బిడ్డలు నింపమని మీ కృపాహస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.